మాట్లాడాల్సిన రోజు మనం అందరం ఏముందంటే అరే నేను మా ఆయన మా పిల్లలు హ్యాపీగా ఉన్నాం, మేము తింటున్నాం చూస్తున్నామంటే కాదమ్మా. ఈ రోజు మన పరిస్థితి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి అవుతుందమ్మా. మీరు ఆలోచించాలి, మీరందరూ యువత అందరూ కూడా ఆలోచించాలి. మన పరిస్థితి బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఊచకోతలు వచ్చారు. గతంలో ఎప్పుడో మన కాశ్మీర్ ఫైల్స్ అనేవి ఉండే చూసినంత ఒక సినిమా తీశారు. కానీ ఈ రోజు మనం చూస్తుండగా మన కళ్ళం కూడా మన హిందువులు ఇండ్ల నుంచి వచ్చి పెద్ద పెద్ద బిలియనియర్స్ ని ఇండ్ల నుంచి పిలిచి కొట్టి చంపేస్తున్నామా. ఈ రోజు మనం హిందువులం అందరం సంఘటితం కావాల్సిన రోజు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన ఇల్లుని ఎట్లా కాపాడుతున్నామో మన దేశాన్ని, మన కాలనీని, మన ఊరిని, మన ప్రజల్ని, మన హిందువుల్ని మనం కాపాడుకోవాలి. ఈ విషయం పైన మనం మాట్లాడకపోతామా మన పిల్లలకు ఉన్నది. మన హిందుత్వం ఎంత గొప్పదంటే చాలా గొప్పదమ్మా. ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మనం ఎవ్రీ టైం ప్రతి పండుగ రోజు మనం మామిడాకు కడతాం. మామిడాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మామిడాకు కట్టడం వల్ల మనకు ఆక్సిజన్, అప్పట్లో మన ఇళ్లలో చాలా మంది వస్తుంటుంది, ఫ్యామిలీస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ మామిడాకు పడితే ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది కడుతుంది. ప్రతిదాన్ని మనం పొట్టు పెట్టుకోవడానికి ఒక ధర్మం ఉందా, మనం తాళ వేసుకోవడానికి ఒక ధర్మం ఉంది, మెట్టలు పెట్టుకోవడానికి ధర్మం. ఈ ధర్మం గురించి మనం మాట్లాడాలి. దయచేసి నేను మీ ఇంట్లో మనిషి లెక్కల, మీ పిల్లల లెక్క నేను కూడా, కానీ ప్రతి విషయంలో మన పిల్లలకే తిరుగుతామమ్మా. మేము ఒక్కరం చేస్తే ఏది కాదమ్మా. మేము తిరుగుతాం, మేము ఆవుల కోసం పోతాం, కొట్లాడతాం, తన్నులు తింటాం, కేసులు పెట్టుకుంటాం. మేము గుళ్ళ కోసం పోతున్నాం, కొట్లాడుతున్నాం. కానీ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా తయారు కావాలి. ధర్మం కోసం ప్రతి ఒక్కరూ మీరందరూ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ, అంటే నేను స్పెషల్లీ అమ్మలకు చెప్తాను, ఎందుకంటే మీరే నేర్పాలి. మీరు తప్ప ఎవ్వరు నేర్పలేదు. ఈ రోజు దేశాన్ని, ఈ హిందుత్వాన్ని కాపాడాలంటే అమ్మలే ఒక శక్తిగా మన పిల్లలకు చెప్పుకోవాలి. అంటే ఎందుకంటున్నాంటమ్మా, మన పరిస్థితి అట్లా కావద్దు. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి కావద్దు. మన అమ్మాయిలను ఒక శక్తివంతంగా పెంచాలి, మన అబ్బాయిలను కూడా ఒక శక్తివంతంగా పెంచాలి. ఈ రోజు జరుగుతున్న సంఘటనలు మనకు కనబడుతున్నాయి, కానీ దీనిపైన మనం మాట్లాడలేకపోతున్నాం. మన పిల్లలకు చెప్పాల్సిందే. ఈ రోజు గంజాయి ముసుగులో పడి మన అమ్మాయిలు వేరే ముసుగులో పడి దీన్ని మనం ఆపాల్సిన రోజు. ఖచ్చితంగా మనం అందరం సంఘటితం అయిదామా సంఘటితం ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేద్దామా లేదా? ధర్మం ఉంటేనే మనం ఉంటామమ్మా. ధర్మం లేకుండా మనం ఉండం. చూడండి, ఈ రోజు అందరూ ఏమనుకుంటారు, మనకు సంబంధం లేనట్టు ఉంటున్నారు. వేరే మత పోలేమో ఎవ్రీడే ఒక శుక్రవారం రోజు ఒక దగ్గర కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకో మత పోలేమో ఒక ఆధారం ప్రార్థనలు చేస్తున్నారు. కానీ మనము అర్ధగంట సేపు పోతున్నాం, ఇక దేవుడాన్ని నొక్కుతున్నాం. మన ఇంట్లో మన పిల్లలు, మనం